ప్రైజ్ ది లార్డ్. ఈరోజున నీ జీవితంలో నీవు కార్చే ప్రతి కన్నీరు లేదా నీ కన్నీటికి కారణమైన పరిస్థితులు, వ్యక్తులు ఏవైతే ఇప్పుడు ఆ పరిస్థితులలో నుండి నీవు కారుస్తున్న కన్నీరు ఎవరు చూడట్లేదు. నా బాధలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. నా పరిస్థితి ఎందుకు ఇలా అయ్యింది? ఆర్థిక పరిస్థితుల చేత కన్నీళ్లు కారుస్తూ ఉన్నావా? అనారోగ్య సమస్యల చేత కన్నీళ్లు కారుస్తూ ఉన్నావా? కుటుంబ సమస్యల చేత కన్నీరు కారుస్తూ ఉన్నావా? ప్రియమైన రోజున నీ కన్నీటికి కారణమైన పరిస్థితులు ఏవైనా సరే వాటి నుండి గొప్ప విడుదల కలిగించే మార్గాన్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నా. అదేంటో తెలుసా? ఒక వ్యక్తి ఎవరితోనూ చెప్పుకోలేని సమస్య చేత కుమిలిపోతూ తనంతట తన కన్నీళ్ళ చేత దినాన్ని గడిపేటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అనుకోవచ్చు, నాకే ఎందుకు ఇలా అవుతుంది? నన్ను చూసే వాళ్ళే లేరా? నా బాధల్లో నాకు తోడుండే వాళ్ళు లేరా? నాకు అన్నీ బాగున్నప్పుడైనా నాతో మాట్లాడేది. ఈరోజు నా కన్నీళ్ళు చూసేవారెవరు? నా బాధను తీర్చేవారు? నీ కన్నీటికి కారణం ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నీ కన్నీళ్లను నా దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు కన్నీళ్ళు విడవడాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. మనుషులు పెట్టే బాధల కోసం కన్నీళ్ళు విడవడం కన్నా దేవుని కృపను బట్టి కన్నీళ్లు విడువు. గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. హిజ్కియా కన్నీళ్లు విడవడాన్ని చూసిన దేవుడు తన ఆయుష్ను తిరిగి పొడిగించాడు. మరణానికి సమీపంలో ఉన్న వ్యక్తి ఆయుష్నే పొడిగించిన దేవుడు నీ కష్టాలను తొలగించి వేయడం, నీ సమస్యలను పరిష్కరించడం, నీకు సంతోషాన్ని ఇవ్వడం, నీ కన్నీరు తుడిచివేయడం ఆయనకు పెద్ద కష్టమైన పని కాదు. మనుషుల గురించి ఆలోచించడం పక్కన పెట్టి ఎవరో చూడట్లేదనే బాధ కన్నా నా దేవుడు నా కన్నీళ్లు చూస్తున్నాడన్న సంతోషముతో, ఆనందముతో నేను ఆదరించి ఆదుకునే దేవుని వైపు ఒక్కసారి ఆ కన్నీరు కారుస్తూ చూడగలవా? ఆయన నీ కన్నీటిని తుడిచివేయడమే కాకుండా నేను ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టి నీవు కోల్పోయిన వాటిని తిరిగి నీకు స్వాధీనపరిచి ఈ లోకంలో అందరి ముందు తల ఎత్తుకు బ్రతికేలా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు సిద్ధంగా ఉన్నావా? నీవు సిద్ధంగా ఉన్నట్లయితే ఒక్కసారి దేవుని వైపు చూడు. దేవుడు నీ కన్నీటిని తుడుస్తాడు. నీ శ్రమల్లో తోడై ఉంటాడు. నీవు వేసే ప్రతి అడుగులో నీకు తోడుగా ఉంటాడు. ఊహించని రీతిలో నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హిజ్కియా జీవితంలో గొప్ప కార్యాలు చేసిన దేవుడు, హిజ్కియా కన్నీటిని చూసిన దేవుడు, ఈరోజున నీ కన్నీటిని చూస్తున్న దేవుడు నేను బహుగా దీవించునుగాక.